ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నాగార్జున 17. ఈరోజు మీ ముందుకైతే మా ఎంగేజ్మెంట్ యొక్క ఫొటోస్ ఆల్బమ్ అయితే తీసుకొచ్చాను అనమాట. చూసేద్దాం, వచ్చేయండి. నా ఎంగేజ్మెంట్ అప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, మా సార్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏంటి మా రిలేటివ్స్ని అందరినీ చూపిస్తాను, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిస్తాను. ఈ ఒక్క ఆల్బంలో మాత్రం వాళ్ళందరూ దాగి ఉన్నారనమాట. వాళ్ళందరినీ చూపిస్తా, వచ్చేసేయండి. ఫస్ట్ ఆల్బంలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ఫోటో అయితే నన్ను ఎంగేజ్మెంట్ రోజు ముందుగా ఇంటిగా దగ్గర ప్రధాన రాకముందు రెడీ చేస్తారు కదండి, ఇంక అప్పుడు రెడీ చేస్తారన్నమాట. ఇంక ఈ శారీ అయితే కట్టారు. ఇదైతే అమ్మ శారీ ఫ్రెండ్స్. నాకైతే డిగ్రీలో ఎంగేజ్మెంట్ అయ్యింది, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా అప్పుడు. ఓకేనా, ఆ రోజు కాలేజీకి అయితే లీవ్ పెట్టాను, కాలేజీకి అయితే వెళ్ళలేదు ఆ రోజు. ఇంకా ఇదైతే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఫోటో అనమాట. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాక నాకైతే ఎంగేజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మ్యారేజ్ అయితే అయ్యిందనమాట. ఇంక తర్వాత ఇంకా మా సారు నేను అనుకోకుండా మ్యాచింగ్ అయితే వేసుకున్నాం అనమాట. అసలు డిస్కస్ చేయలేదు, అసలు ఏం ఆ థాట్లోనే లేమనమాట. అంత చిన్నపిల్లలం అనమాట, ఏం లేదు మాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు, చిన్న పిల్లలం ఫ్రెండ్స్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్, అంతగా నాకు అసలు ఏమీ అవగాహన అయితే లేదు జీవితం మీద కానీ దేని మీద అంతగా లేదు. మా సార్ కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ అనమాట అప్పుడు. ఇంకా అప్పుడైతే మాకు ఫిక్స్ చేశారనమాట. మాది ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి సారీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అని చెప్పాను కదా, కాదు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్కి మా మ్యారేజ్కి 4 days గ్యాప్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకో మేనమాం కండాలు అయితే కప్పుకుంటారు ఫస్ట్ మాలో ఎంగేజ్మెంట్ రోజు. ప్రధానం వచ్చిన తర్వాత ఇంక మేనమాం కండాలు అయితే ఇక్కడైతే కప్పుతున్నారనమాట. ఇతనైతే మా చిన్నాన్న మా బాబాయ్ అనమాట. ఇతనైతే మా పెద్ద మేనమామ కండాలు అయితే కప్పుతున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి మా పెదనాన్న, ఇంకా మా తాతయ్య అనమాట, చనిపోయారు. మా చిన్నాన్న కూడా లేరు ఇప్పుడు, చిన్నాన్న కూడా చనిపోయారు ఇక్కడ నా పెళ్ళిలో వచ్చి. ఇంక ఇట్లా మేనమాం కండవ అయితే కప్పుతున్నారు. మా చిన్నాన్న చనిపోయారు, తాతయ్య కూడా చనిపోయారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కండవలు కప్పుకున్న తర్వాత ప్రధానం అయితే చేస్తారు, ప్రధానం అయితే ఇస్తారనమాట. అత్తింటి వాళ్ళు తీసుకొచ్చిన చీర సారీ అవి ఉంటాయి కదా, అవి అయితే ఇస్తారు. అవి అయితే నాకు ఇక్కడైతే ఒడి నింపుతున్నారు అనమాట. ఇక్కడైతే ఇంకో మేనత్తలు అయితే ఇంకో పసుపు బొంద అయితే వేశారు. ఇంక ఇవే వాళ్ళు తీసుకొచ్చిన చీర అనమాట. ఆ చీర కట్టి గాజులు వేసి వాళ్ళు తెచ్చిని ఇంకా పెట్టేసి నెక్స్ట్ ఇంకా బొంద అయితే వేస్తారు, పసుపు తాడైతే వేస్తారన్నమాట. మేనత్తలు అయితే వేస్తారనమాట. ఇంకో మేనత్తలు అయితే వేస్తున్నారు. ఈమెమైతే మా అత్త అనమాట, మా సొంత అత్తయ్య. నెక్స్ట్ మేనత్త కొడుకుని అనమాట నేను చేసుకుంది. ఈమెయితే పెద్ద మేనత్త, ఇంకో మేనత్త, ఈమెయితే నా మేనమామ భార్య అనమాట. నెక్స్ట్ వేసి మేనత్త మా ఆంటీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు కట్టి అవి పెట్టారు కదా, బట్టలు పెట్టారు కదా, పెట్టిన తర్వాత మా సారు వచ్చిన డ్రెస్ మీదే ఇంకా తీసుకొస్తారనమాట స్టేజ్ దగ్గరికి. స్టేజ్ అంటే ఏం లేదు, మా వరండాలోనే ఈ చైర్ అయితే తెప్పించి ఇంకా అట్లా సెట్ చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ నాకు పెట్టారు కదా, నాకు పండ్లు పెట్టి, మాకు ఒక్క పండ్లు పెట్టి తర్వాత మా సార్కైతే బట్టలు పెడుతున్నారు, ఎంగేజ్మెంట్ బట్టలు అయితే పెడుతున్నారనమాట. మా పెదనాన్న మా పెద్దమ్మ అనమాట, పెదనాన్న పెద్దమ్మ అయితే మా సార్కి అయితే పెడుతున్నారు. పెట్టిన తర్వాత తనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక ఎంగేజ్మెంట్ బట్టలు అనమాట ఇవన్నమాట. నాన్న వాళ్ళు తీసుకున్నవి ఇవి, తను అవి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వేసుకొని వచ్చాడు. తర్వాత ఇంక ఇక్కడైతే దండలు మార్పిచ్చారు. దండలు మార్పిచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే చూడండి, ఇది ఎండింగ్లో దిగిన ఫోటో. ఇక్కడైతే ఉంగరాలు అయితే మార్చుకుంటున్నాం అనమాట, రింగ్స్. ఇంకా నేను ఆల్రెడీ తొడిగాను అనుకుంటా, మా సార్ నాకు తొడుగుతున్నారు. ఇక్కడ రింగ్స్ అయితే మార్పిస్తున్నారు. నెక్స్ట్ ఫోటో చూద్దాం. ఇంక ఎండింగ్లో ఇంక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫోటో అనమాట. పిల్లలతో అందరితో అయితే ఇంకా ఆడే పాడే వయసులో కదండి, ఇంక అందరి పిల్లలతో నేనైతే ఇంకా ఫోటో అయితే దిగాను అనమాట. వీళ్ళ నేమ్స్ చెప్తాను చూడండి. హర్ష, బుడీలు, నెక్స్ట్ నవ్య, మా కిస్సమ్మ, ఇంకా నిఖిత, చిన్నమ్మగూడెం చూపిస్తా వాళ్ళ పేరెంట్స్ని కూడా. స్లైసీ, శ్రీజ, వివేకు, రేష్మి, నిత్య తెలుసు కదా, నిత్య అనమాట. రుక్మిణి మా పెద్ద ఆంటీ అనమాట. మా పిల్లలతో పాటుగా మా పెద్ద ఆంటీ కూడా ఇంకా దిగిందనమాట అక్కడ. ఇక్కడైతే అక్షంతలు అవన్నీ అయిపోయిన తర్వాత ఫోటో. ఇంకా చూడండి, ఇంక ఇక్కడ ఫస్ట్ ఫొటోస్ కొన్ని తీసారని చెప్పాను కదా, అందులో ఒక ఫోటో ఇదనమాట. ఇవైతే తర్వాత చూపిస్తా ఏంటనేది. గెస్ట్స్ అయితే వచ్చారు, వాళ్ళ తర్వాత చూపిస్తా. ఇంక ఇక్కడ వచ్చేసి
ఇంకో మా పెద్ద మేనమామ అనమాట. ఇంకా ఆంటీని చూపించారు కదా, ఇంక మా మేనమామ పెద్ద మేనమామ, ఇంక ఇతనైతే చిన్న మేనమామ అనమాట. మా అమ్మ వాళ్ళు ముగ్గురు, ఇద్దరు అన్నయ్యలు మా అమ్మ అనమాట. ఇద్దరు అన్నయ్యలు వీళ్ళిద్దరు అనమాట. ఇద్దరు పెద్ద అయినా ఈయన చిన్న అయినా, వీళ్ళిద్దరు తర్వాత మా అమ్మ అనమాట. ఇతనైతే మా మేనమామ అనమాట. ఇంకో మేనమామ చిన్నమ్మగూడెం ఇతను శివ వస్తాడు కదా మన లైవ్లోకి, వాళ్ళ డాడీ. ఇతను పెద్ద మేనమామ, ఇతను ఇంకో మేనమామ అంట, చిన్న మేనమామ చిన్నన్న. నేను మేనమామ కాదు అన్న అంటాను. ఇతను బాలరాజ్ అన్న, ఇతను చిన్నన్న అనమాట. వీళ్ళ వైఫ్ అనమాట జ్యోతక్క. ఇద్దరి పేర్లు జ్యోతి అనమాట. చిన్న జ్యోతి పెద్ద జ్యోతి అనేవాళ్ళు మా ఇద్దరిని. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ మా పెద్దమ్మ పెదనాన్న అనమాట. ఇందాక పెద్దమ్మ పెదనాన్న చూపించా కదా, వీళ్ళు ఇంకో పెద్దమ్మ పెదనాన్న అనమాట. ఈ పెదనాన్న అయితే లేరు, ఇప్పుడు చనిపోయారు. మా పెదనాన్న అయితే చనిపోయారు ఫ్రెండ్స్. పెద్దమ్మ పెదనాన్న. ఇక్కడైతే నాకు ఫొటోస్ తీశారని చెప్పాను కదా, అందులో ఇంకా ఇవి కొన్ని స్టిల్స్ అనమాట. ఇంక ఇవి వచ్చేసి ఇంకా వెంకటరామన్ అనమాట, మా మరదలు ఆడబిడ్డ అనమాట, కందుకూరు మా అత్తగారు ఊరు. మా సార్ వాళ్ళ చెల్లి అనమాట తను, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమైతే మా పెదమేనత్త చనిపోయింది. తను కూడా చనిపోయింది, లేదు. తను మా పిన్ని, రవణ పిన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్ల గ్యాంగ్ అనమాట. మా కోసం బుకేస్ రెడీ చేసి తీసుకొచ్చారనమాట పిల్లలు. ఇందాక ఫోటోలో చూపించా కదా, ఆ పిల్లలే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదో పడినట్టుంది మా అక్క అనమాట, మా కోటక్క. మా పెదనాన్న అంటే బట్టలు పెట్టారు కదా మా సార్కి, మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి అనమాట. ఆ పెదనాన్న వాళ్ళ కూతురు ఈ కూతురు. ఈ అక్క మా కోటక్క అనమాట. అక్క కోటేశ్వరి, కోటక్క అంటాం. తనైతే మా వదిన అనమాట, మా పెద్ద వదిన. అంటే ఇప్పుడు మా పెదనాన్న బట్టలు పెట్టారు కదా, ఆ పెదనాన్న పెద్ద కోడలు అనమాట. తను పెద్ద కోడలు. ఏమే మా ఇంటికి పెద్ద కోడలు అనమాట, మా ఫ్యామిలీ పెద్ద కోడలు తనే. మా ఆల్బమ్ అయితే చూశారు కదా, నచ్చిందా? ఆ వయసులో పాడే వయసులో, ఇంకా ఒక 12 ఇయర్స్ బ్యాక్ ఇంకా ఎలా ఉంటుంది, అంతగా ఏమి ఇప్పుడున్న ట్రెండ్ అయితే అక్కడ ఏమీ లేదనమాట. ఏదో చేసామంటే ఆ జనరేషన్లో మా పెళ్ళి అనేది చాలా గ్రాండ్గా జరిగింది. చాలా బాగా అయితే చేశారనమాట. మా నాన్న వాళ్ళు బాగానే చేశారు, మంచిగా చేశారనమాట. ఓకేనా. ఎంగేజ్మెంట్ అయితే ఇలా జరిగింది అనమాట. ఎలా ఉంది ఫోటో ఆల్బమ్, ఎలా ఉన్నాయి, నేను నా ఎంగేజ్మెంట్ అప్పుడు ఎలా ఉన్నాను ఒక్కసారి చూడండి. అప్పటికి ఇప్పటికి అసలు ఏమన్నా ఉందా, అసలు పోలిక అనేది ఉందా లేదా చెప్పండి మీరే. చాలా సన్నగా బక్కగా ఉండేదాన్ని. నేను లైవ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఫోటో అడుగుతూ ఉంటారు కదా, ఇప్పుడున్న ఫొటోస్లో ఉంది కదా, మేము రింగ్స్ అడుక్కున్న ఫోటో, ఆ ఫోటో అయితే ఉంది కదా. సో ఇంకా ఇలా అయితే ఉండేవాళ్ళం అనమాట. ఇద్దరం చాలా చిన్నగా అయితే ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.